హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. జడా శ్రవణ్ కుమార్ నిత్యం వార్తల్లో ఉండేటువంటి లాయర్, రాజకీయ నాయకుడు కూడా. ఈ జడా శ్రవణ్ కుమార్ ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నాడు, ఏ పార్టీని వ్యతిరేకిస్తున్నాడు, ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం, ఇది అర్థం కాక అందరూ కూడా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. జడా శ్రవణ్ కుమారు అటు న్యాయవాదిగా వార్తల్లో ఉంటున్నారు, ఇటు రాజకీయ నాయకుడిగా కూడా వార్తల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఎందుకు జడా శ్రవణ్ కుమార్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అని అంటే, జడా శ్రవణ్ కుమార్ కోర్టులో కీలకమైనటువంటి కేసులు, అవి కూడా వివేకానందరెడ్డి హత్య కేసు చుట్టూ అనేకమైనటువంటి కేసులు. దానికి ఆయనే న్యాయవాదిగా ఉన్నారు. ఈ మొత్తం అంశాలు ఇప్పుడు ఎన్నికలకు కూడా సంబంధించినటువంటి అంశాలు, ఈ కేసులకి రిలేషన్ ఉంది. అందుకనే ఆయన వార్తల్లో ఉన్నారు. తాజాగా ఆయన వేసినటువంటి కేసు ఏమిటి అని అంటే, వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ షర్మిల, అదేవిధంగా వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అదేవిధంగా ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కూడా వివేకానందరెడ్డి హత్య అంశాల మీద మాట్లాడుతున్నారు ఎన్నికల సమయంలో. మరి ఇది ఎవరికి అభ్యంతరము అని అంటే, ఈ కేసులో నిందితుడుగా ఉండి అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి, ఈ దస్తగిరి ప్రస్తుతము జడా శ్రవణ్ కుమార్ స్థాపించినటువంటి జై భీమురావు భారత పార్టీ తరఫున పులివెందలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదే ఊరి మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కేసులో, ఏది వివేక హత్య కేసులో నేరారోపణలు ఎదుర్కొంటూ అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఎలక్షన్ కమిషన్కి ఒక ఫిర్యాదు చేశారు. ఏమని అని అంటే, ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ సమయంలో, ఎన్నికల సమయంలో కీలకమైనటువంటి ప్రస్తావనలు చేస్తున్నారు. ఎవరు? షర్మిల, సునీతారెడ్డి, చంద్రబాబు నాయుడు. ఇది తను కూడా పోటీ చేస్తున్నాడు కాబట్టి ఎన్నికల్లో తన పరువుకు భంగం కలిగేటువంటి విధంగా, తనకు నష్టం కలిగేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఎన్నికల ప్రచారంలో వివేక హత్య గురించి మాట్లాడకుండా నిలువరించండి వీళ్ళని అనేటువంటి విషయాన్ని ఆయన ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు దస్తగిరి. ఇదే అంశం మీద జడా శ్రవణ్ కుమారు హైకోర్టులో కూడా ఒక పిటిషను దాఖలు చేయబోతున్నారు. ఏమిటి అని అంటే, ఎలక్షన్ కమిషన్కి ఈ విధంగా ఫిర్యాదు చేశాం, దస్తగిరి మా క్లయింటు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఆయన పరువుకు భంగం కలిగేటువంటి విధంగా, ఆయనకి రాజకీయంగా నష్టం కలిగేటువంటి విధంగా ఈ అంశం ఉండబోతుంది. కాబట్టి ఈ విధంగా ఎన్నికల్లో వివేక హత్య గురించి మాట్లాడవద్దు అనేటువంటి దాని మీద ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఈరోజు దాఖలు చేసినట్టున్నారు. మరి దీని మీద కోర్టు ఏం రెస్పాండ్ అవుతుంది? మాట్లాడొద్దు అని వీళ్ళకి చెప్పేటువంటి అవకాశం ఉండకపోవచ్చు, ఎలక్షన్ కమిషన్ని ఆదేశించేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎన్నికల నియమ నిబంధనల ప్రకారంగా మీరు ఈ హత్య కేసు గురించి మాట్లాడేటువంటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవటమా, లేకపోతే వాడు మాట్లాడొద్దని చెప్పటమా, వాళ్ళకు నోటీసులు ఇవ్వటమా, ఏం చర్యలు తీసుకుంటారో మీరు తీసుకోండి అని ఎలక్షన్ కమిషన్కి డైరెక్ట్ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు. బహుశా ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి అంశాల మీద ఎవరైనా మాట్లాడటం అనేటువంటిది, ఒక హత్యకు సంబంధించినటువంటి కోర్టులో ఈ కేసు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో, విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో, నిందితులు ఎవరో పూర్తి స్థాయిలో కోర్టు తేల్చకుండా ఈ రోజున ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాడు మాట్లాడటం అనేటువంటిది ఖచ్చితంగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధమే. కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా ఈ విధమైనటువంటి వివేక హత్య కేసు గురించి మాట్లాడేటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఆ కేసు అంశాల పూర్వపరాల గురించి మాట్లాడొద్దు, ఇంకొక వేరే వ్యక్తులకు దీని మీద వాళ్ళ హక్కులకు భంగం కలిగేటువంటి విధంగా వ్యవహరించొద్దు అనేటువంటి దాని మీద ఆదేశించేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు వరకు మాట్లాడినటువంటి వివరాలు
చంద్రబాబు నాయుడు మాట్లాడింది, షర్మిల మాట్లాడింది, సునీత రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడినట్టు అన్ని వివరాల ఆధారాలతో సహా వీడియో, అదేవిధంగా ప్రింట్ మీడియాలో వచ్చినటువంటి వార్తలన్నింటినీ ఆధారాలతో సహా కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. భవిష్యత్తులో మాట్లాడొద్దని చెప్పొచ్చు. అదేవిధంగా దీనికి కూడా నోటీసులు ఇచ్చి సమాధానం ఇవ్వమని అడిగేదానికి అవకాశం ఉండొచ్చు. ఇది ఒక కేసుకు సంబంధించినటువంటి అంశం. ఇదే తరహా 2019 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి హత్య జరిగింది. అప్పుడు కూడా ఆ హత్యకు సంబంధించిన అప్పుడు ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళ ఆరోపణలు, వ్యవహారం ఇవన్నిటి నేపథ్యంలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహుశా జగన్మోహన్ రెడ్డి ఎవరో కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఈ అంశాల మీద ఎన్నికల సమయంలో మాట్లాడొద్దు అనేటువంటి దాని మీద కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది అప్పుడు, నాకు తెలిసి. అయితే ఇప్పుడు కూడా మరి ఇప్పుడు కోర్టు ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ కోర్టు అయితే జోక్యం చేసుకోకుండా ఎలక్షన్ కమిషన్కి దీని మీద డైరెక్ట్ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ కేసు కీలకమైనటువంటి అంశంగా ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ ముందుకు తీసుకొచ్చారు. పోనీ అసలు జడా శ్రవణ్ కుమార్ ఇంకా ఈ వివేక హత్య కేసు చుట్టూ అనేకమైనటువంటి కేసుల్ని ముందుకు తీసుకొచ్చారు. అదేమిటి అంటే ఇదే దస్తగిరి ద్వారాగా వివేకం అనేటువంటి సినిమా దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా, జడ్జి గారు ఇచ్చినటువంటి ఆయన ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా దాన్ని బేస్ చేసుకుని దస్తగిరి పేరుతోనే ఆ పేరు కూడా దాంట్లో ఉదాహరిస్తూ ఆయన చూపిస్తూ ఆయన ఫోటో కూడా వివేకం సినిమా ఒకటి రిలీజ్ చేశారు. అది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో నడుస్తుంది. అది కూడా ఐటీడీపీ వీటిల్లో యూట్యూబ్లో ఎక్కువ నడుస్తున్నటువంటి దాని మీద చర్యలు తీసుకొని దాన్ని నిలుపుదల చేయండి అనేటువంటి దాని మీద దస్తగిరి ఆ పేరుతో జడా శ్రవణ్ కుమారు ఫిర్యాదు చేశారు. కోర్టులో పిటిషన్ వేయటం అనేటువంటిది జరిగింది. దీని మీద నారా లోకేష్ నేతృత్వంలో ఐటీడీపీకి సంబంధించినటువంటి నడుస్తుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలుపుదల చేయాలని నారా లోకేష్కు వ్యతిరేకంగా ఈ ఫిర్యాదు చేశారు. మరి ఇవన్నీ ఇందాక ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి విషయాలను మాట్లాడొద్దు అనేటువంటి దాని మీద దస్తగిరి కేసు వేయటం, దాని మీద ఇవన్నీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేటువంటి అంశాలు కదా, కావాలని జడా శ్రవణ్ కుమార్ ఇలా చేస్తున్నారా? వివేక సినిమాకు సంబంధించినటువంటి నిలుపుదల చేయాలి అనేటువంటిది కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేటువంటి అంశమే కదా. మరి కావాలని ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినటువంటి జడా శ్రవణ్ కుమార్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడు అని అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఒక 3.5 సంవత్సరాల పాటు దాదాపుగా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడటానికి భయపడేటువంటి పరిస్థితిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, ప్రభుత్వ వైఫల్యాలు అనేకమైనటువంటి విమర్శలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ వచ్చారు. మరి ఇప్పుడు సడన్గా మరి యూటర్న్ తీసుకొని తెలుగుదేశం పార్టీ మీద కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు మీద, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుల మీద, నారా లోకేష్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ వచ్చారు. అదేమిటి ఈ విధంగా మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు, తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు, వైసీపీకి అమ్ముడు పోయాడు అనేటువంటి దాని మీద కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నేను దగ్గరగా జడా శ్రవణ్ కుమార్తో మాట్లాడుతూ ఉంటాను. అందరిలాగా నేను జడా శ్రవణ్ కుమార్ ఏంటి, ఎందుకు చేస్తున్నాడు ఇలాంటి అని తెలియదు, ఏం జరుగుతుందో నాకు తెలియదు అనేటువంటి విధంగా మాట్లాడితే ఖచ్చితంగా అది తప్పే అవుతుంది. ఎందుకంటే నాకు ఆయన తెలుసు, మేమిద్దరం మంచి మిత్రులు, మేము కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో ఏమీ తెలియనట్టు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. మేము చాలా సందర్భాల్లో అన్ని విషయాలు డిస్కస్ చేస్తుంటాం. అయినా సరే ఇంకా జడా శ్రవణ్ కుమార్ నాకు కూడా అర్థం కానటువంటి వ్యక్తిగానే ఉన్నారు. ఎందుకు అని అంటే ఆయన చెప్తున్నటువంటి విధానం, నేను జై భీమరావు భారత్ పార్టీ పెట్టుకున్నాను, ప్రభుత్వ వైఫల్యాల మీద గతంలో మాట్లాడాను, ఇప్పుడు తెలుగుదేశం సంబంధించిన గత ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రతిపక్ష పార్టీ చేస్తున్నటువంటి తప్పుల మీద, చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తే తప్పులు కూడా మాట్లాడుతున్నాను. నేను ఒక రాజకీయ నాయకుడిగా అది నా పార్టీకి సంబంధించినటువంటి అంశం, నా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవటం, నా పార్టీని నేను వృద్ధిలోకి తీసుకురావడం అనేటువంటిది నాకు కీలకమైనటువంటి అంశము. నాకు ఈ 2 పార్టీలు సమానమే అనేటువంటిది ఆయన వాదన చేస్తున్నటువంటి అంశం. దీంట్లో వాస్తవాలు ఏమిటి, ఎంత వాస్తవం ఉంది అనేటువంటి మీరు చూసేటువంటి మీరు కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయచ్చు. అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటి అని అంటే, ఇప్పుడు శ్రవణ్ కుమారు రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ పెట్టుకొని ఓకే ఆయన పార్టీ ప్రచారం చేసుకోవచ్చు. మరి గతంలో ఎందుకు తెలుగుదేశం పార్టీకి దగ్గరగా వెళ్ళారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో మీట్ అయ్యారు, నారా లోకేష్తో మీట్ అయ్యారు. మరి అప్పుడు
తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి ఆయనకు సంబంధాలు ఏమిటి? నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరకైతే ఎప్పుడు వెళ్ళినటువంటిది నాకు తెలిసి అయితే లేదు. మరి తెలుగుదేశం పార్టీతో దగ్గరగా వెళ్ళినటువంటి శ్రవణ్ కుమారు ఎందుకు ఈ రోజున తెలుగుదేశం పార్టీని కూడా విమర్శిస్తున్నారు? దీనికి కారణం ఏమిటి? ఏం జరిగి ఉండొచ్చు వెనకాల? నాకు తెలిసినటువంటి కొన్ని అంశాలని నేను చెప్తాను. ఎందుకంటే నాకేం తెలియదు అని అంటే ఖచ్చితంగా నేను ఆత్మవంచన చేసుకున్నట్టు అవుతుంది. నాకు తెలిసినటువంటి అంశాలు ఏమిటి అంటే, జడా శ్రవణ్ కుమార్ రాజకీయ పార్టీ పెట్టుకున్న తర్వాత నాకు ఒక 5 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వండి, కూటమిలో నన్ను మా పార్టీని కూడా చేర్చుకోండి అని తెలుగుదేశం పార్టీ దగ్గర ప్రతిపాదన చేసినట్టుగా ఒక సమాచారం. ఆయన కూడా ఆ మాట గతంలో చెప్పున్నారు. అది బహిరంగంగా చెప్పారో లేదో తెలియదు కానీ నాకు చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీ ఆయన కూటమిలోకి తీసుకోవటానికి, ఆయనకి సీట్లు ఇవ్వటానికి అంగీకరించలేదు. కానీ ఆయనకి తెలుగుదేశం పార్టీలో చేరితే నీకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తాం, కావాలంటే ఒక ఎంపీ సీట్ ఇస్తాం, ఖర్చు కూడా మేమే భరిస్తాము, మీరు తెలుగుదేశం పార్టీలో చేరండి అని ప్రతిపాదన చేశారు అనేటువంటిది నాకు తెలిసినటువంటి విషయం. ఆయన అయితే మరి ఆ విషయాన్ని బయటికి చెప్పలేదు. మరి తెలుగుదేశం పార్టీలో తాను చేరబోనని, కేవలము తెలుగుదేశం పార్టీతో పొత్తుకు మాత్రమే, అలయన్స్లో తనకు కొన్ని సీట్లు మాత్రం ఇస్తే మాత్రమే నేను అలయన్స్లో చేరతాను, తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకోననేటువంటి దాని మీద వ్యతిరేకించారు. దీని మీద విభేదాలు కూడా వచ్చి ఉండొచ్చు. విభేదాలు వచ్చినాయి కాబట్టి ఆటోమేటిక్గా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విమర్శలు చేసినట్టు తెలుగుదేశం పార్టీ మీద కూడా కొంత కోపంగా కూడా విమర్శలు చేసి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద. మరి ఇటీవల కాలంలో ఏమైనా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా దగ్గరయ్యాడా? ఈ చర్చ కూడా జరుగుతుంది. నాకు తెలిసి అయితే మరి అలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయని నేను అనుకోవటం. ఎందుకు అని అంటే, ఇటీవల ఈ వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లోనే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని, అతను ఎవరైతే ఈ కేసులో నిందితుడిగా ఉండి అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఉన్నారో, దస్తగిరి తండ్రి మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయంలో పోలీసులు కేసులు నమోదు చేయటం లేదు. ఆయన దస్తగిరి కుటుంబానికి ముప్పు ఉంది. ఈ రోజున సాక్షిగా ఉన్నటువంటి అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి కుటుంబాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మరి సిబిఐకి వీళ్ళకి ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ఇతనికైనా బయట ఉంటే దస్తగిరి కుటుంబానికి ప్రాణహాని ఉంది అనేటువంటి దాని మీద అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమనే నాంపల్లి కోర్టులో కేసు వేశాడు. మరి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో దగ్గర సంబంధాలు ఉండి తెలుగుదేశాన్ని వ్యతిరేకించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా వెళ్ళారు అని కన్నా భావిస్తే, మరి అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సొంత తమ్ముడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కడప ఎంపీ అభ్యర్థికి ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. అలాంటి అతను బెయిల్ రద్దు చేయమని ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ కేసు పెట్టేదానికి అవకాశం ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉంటే. కాబట్టి జడా శ్రవణ్ కుమారు ఒకవైపున తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, ఇంకో వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నాడు అనేటదానికి ఇది ఒక ఉదాహరణ. ఫైనల్గా రాజకీయ నాయకుడిగా అతను ఆయన మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ మీద పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు, నారా లోకేష్ని ఎన్నికల్లో ఓడిస్తాను అని కూడా ఆయన మరి శపథం చేస్తున్నారు. ఎంతమేరకు ఏం చేయగలరో చూడాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద కూడా ఒక యువ న్యాయవాది మల్లికార్జునరావుని ఆయన పద్మశాలి సామాజిక వర్గము పిఠాపురంలో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కొన్ని ఓట్లు చీల్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా టార్గెట్ పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగానే మేము పనిచేస్తున్నాం అనేటువంటి విధంగా కూడా చెప్తున్నాం. దానికి రీజన్ ఏంటి అనేది వాళ్ళు చెప్పాలి. మంగళగిరిలో కూడా నారా లోకేష్ ఓటమి కోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను కూడా ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తాను అనేటువంటి విధంగా చెప్తున్నాను. అదేవిధంగా కీలకమైనటువంటి స్థానాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పులివెందల్లో దస్తగిరినే పోటీ పెట్టాడు జై భీమరావు భారత పార్టీ తరఫు. అదేవిధంగా బాలకృష్ణ మీద, కుప్పంలో చంద్రబాబు నాయుడు మీద కూడా ఒక పీజీ చదివినటువంటి ఒక విద్యార్థి నాయకుడిని కూడా అక్కడ పోటీ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. జై భీమరావు భారత పార్టీ అనేటువంటి ఒక చిన్న పార్టీగా ప్రారంభమైనప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసేటువంటి విధంగా ముందుకెళ్తున్నారు జడా శ్రవణ్ కుమార్. ఏం జరుగుతుందో చూద్దాం.